హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన కొడంగల్ ఛానల్ కి స్వాగతం. ఈరోజు టాపిక్ ఏంటంటే మానిటైజ్ సెక్షన్ లో మీకు జరిగిన వ్యూస్ కానీ ఇంకా వాచ్ టైం కానీ అప్డేట్ అవ్వట్లేదు. అది ఎందుకు అప్డేట్ అవ్వదు, దాని గురించి టోటల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే మీరైతే తెలుసుకోబోతున్నారు. తెలుసుకోబోయే ముందు మీరు మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, మీకు అనలిటిక్స్ దాంట్లో మీకు మానిటర్ సెక్షన్ దాంట్లో మీకు ఇట్లా ఒకటి మీకు సింబల్ దాంట్లో క్లిక్ చేస్తే ఒకటి మీకు షో చేస్తుంది. దాని ఇన్ఫర్మేషన్ గురించి మీకు చెప్తా చూడండి. వి కేర్ఫుల్లీ validate each channel's engagement matrix before they are displayed, where this process may take several days to complete and may vary from what you see elevators such as YouTube analytics. ఇది మీకు ఎందుకు చూపిస్తుంది అంటారంటే యూట్యూబ్ సెక్షన్, యూట్యూబ్ క్రైటీరియా మానిటర్ సెక్షన్ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటారంటే, మీరు ఒక 7 days లోపల మీకు జరిగిన వ్యూస్ కానీ వాచ్ టైం కానీ మొత్తం టోటల్గా 7 days వరకు మీకు మొత్తం 7 days లోపల అంటే 7 రోజులు 7 days లోపల మీకు అప్డేట్ అయినాయి అన్ని కొద్దిగా అప్డేట్ చేస్తారు. వాళ్ళు ఈ అప్డేట్ ఎందుకు చేస్తారు, 7 days టైం ఎందుకు తీసుకుంటారు, ఈ నిన్న జరిగిన వ్యూస్ నిన్న జరిగిన వాచ్ టైం అనేది మనకు నెక్స్ట్ డేనే ఎందుకు అప్డేట్ కాదంటారంటే, దీంట్లో ఏం జరుగుతుంది అంటే ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అంటారంటే, ఇప్పుడు మనం ఒక కంటెంట్ అన్నది ఒకటి క్రియేట్ చేస్తాం. ఒకటి ఏదైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ మనం యూట్యూబ్లో ఒక ఛానల్లో మనం ఒక వీడియో తీసుకొని దాన్ని ఏం చేస్తారంటారంటే గూగుల్ ప్రమోషన్ ఉంటుంది. ఇప్పుడు గూగుల్ ప్రమోషన్ అంటే గూగుల్ అనేది ప్రమోట్ చేస్తుంది. గూగుల్ ప్రమోట్ చేసిన వీడియో అనేది మనం జియో ఫ్యాన్సీ పెట్టి మన టార్గెట్ ట్రిగర్ పెట్టి మనం ఎన్ని ఏరియాలకు పెడితే అన్ని ఏరియాలకు అడ్వర్టైజ్మెంట్ అనేది జరుగుతుంది. అట్లా జరిగినప్పుడు ఏమవుతుందంటే కొన్ని వాచ్ టైం అనేది కౌంట్ కానప్పుడు ఏమవుతుందంటే దాంట్లో ఇవన్నీ సపరేట్ అవుతాయి, మళ్ళీ సపరేట్ చేస్తారు. ఇవన్నీ కౌంట్ కానప్పుడు ఈ పబ్లిక్ వాచ్ అవర్సే ఉండాలి. అక్కడ మానిటైజ్ సెక్షన్లో యూట్యూబ్ మానిటైజ్ ఏం చెప్తుంది, పబ్లిక్ వాచ్ చేసి ఉండాలి, పబ్లిక్ చూసి ఉండాలి, దాని హవర్స్ మాత్రమే మీకు అప్డేట్ చేస్తామని చెప్పి చెప్తుంది. క్లియర్గా మెన్షన్ చేసింది. దీంట్లో కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. దీంట్లో మానిటర్ సెక్షన్లో పబ్లిక్ చూడాల్సిన వీడియోస్, చూసిన వాచ్ టైం, వచ్చిన వాచ్ టైం మాత్రమే అప్డేట్ చేస్తుంది యూట్యూబ్ మానిటైజ్ సెక్షన్లో. మీకు ఛానల్ డాష్బోర్డ్లో సపరేట్ చూపిస్తుంది వ్యూస్. అవన్నీ మొత్తం మీకు వ్యాలిడేట్ అయ్యి 7 days లోపల మొత్తం రీఫ్రెష్ అయ్యి మొత్తం అంతా దాన్ని పబ్లిక్ వాచ్ అవర్స్ అన్ని తీసుకొచ్చి మొత్తం మీకు మానిటైజ్ సెక్షన్లో పడేస్తుంది. పడేసినప్పుడు ఏమవుతుందంటే మనకు అప్డేట్ అనేది మంచిగా అప్డేట్ జరిగినప్పుడు మీకు 7 days లోపల మీకు మంచి ఏవైతే మీరు వ్యూస్ ఏదైతే సంపాదించుకున్నారో, మీరు వాచ్ టైం ఏదైతే సంపాదించుకున్నారో ఆ వాచ్ టైం వ్యూస్ అన్ని మొత్తం అన్న మీ వీడియోకు వచ్చిన డేస్లో మొత్తం అంతా కనెక్ట్ అయిన వ్యూస్ కానీ వాచ్ టైం కానీ అవి ఏమవుతాయి అంటే మానిటైజ్ సెక్షన్లో 7 days తర్వాత అప్డేట్ అవుతాయి. మీరు చూడండి, ఒక 1 day ఈరోజు మీరు వీడియోస్ అప్లోడ్ చేసిండ్రు, మీరు ఒక 2 days అయిన తర్వాత మీరు వచ్చిన 2 days వ్యూస్ అనేది మీరు ఎగ్జాక్ట్గా మానిటైజ్ సెక్షన్లోకి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి మీకు ఏం చేస్తుందంటే, ఇప్పుడు 13 ఉంది ఫర్ ఎగ్జాంపుల్, 13 డేట్న ఉన్నప్పుడు 13లో మీరు అప్లోడ్ చేసిన వీడియోస్ ఒక 6-5 days తర్వాత అప్డేట్ అవుతుంది. దాని పర్ఫార్మెన్స్ తీయాలి కదా, దాని పర్ఫార్మెన్స్ ఎంత వచ్చింది, దాని క్లిక్ త్రూ, నేను చెప్పిన కదా సిటిఆర్ క్లిక్ త్రూ రేటు దాని ఎంత వచ్చింది, ఆడియో మన వ్యూవర్స్ ఎంగేజ్మెంట్ ఎంత అయింది, పర్ఫార్మెన్స్ అంతా తీసి 7 days తర్వాత మనకు మానిటైజ్ సెక్షన్లో అప్డేట్ అవుతుంది. మనకు ఛానల్ డాష్బోర్డ్లో వ్యూస్ వస్తున్నాయి, ఎక్కువ వాచ్ టైం వస్తుంది, కానీ అప్డేట్ అవ్వట్లేదు అంటారంటే కొద్దిగా అప్డేట్ అవుతుంది. ఎందుకంటే దీంట్లో ప్రమోషన్ చేసింది ఏది, రియల్ పబ్లిక్ వాచ్ అవర్స్ ఏదని చెప్పి సపరేట్ చేస్తుంది టీమ్ అనేది, దాని సిస్టమ్ అనేది. ఆ సిస్టమ్ సపరేట్ చేసి మీ మానిటర్ సెక్షన్లో మీకు రియల్ వ్యూస్ వచ్చిన వ్యూస్ కౌంట్ అయినాయని మొత్తం తీసుకొచ్చి మీ దాంట్లో వేసేస్తుంది. మీరు అన్ని వ్యూస్ వస్తున్నాయి మానిటైజ్ సెక్షన్లో మాకు అప్డేట్ అవ్వట్లేదు అని చెప్పి అందరూ డింగాయి కూర్చుంటారు, మొత్తం మీకు అంటే షాక్లో ఉంటారు. దాంట్లో షాక్ తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే యూట్యూబ్ పాలసీస్ చదివితే మీకు అర్థమవుతుంది. మీకు అంత టైం ఉండదు కాబట్టి మీరు డింగాయి కూర్చుంటే మీకు ఏమవుతుందంటే అర్థం కాదు. మీరు చేయాల్సిన పని ఏంది, మీరు యూట్యూబ్ అనేది చేసుకుంటా మనం అప్డేట్ చేసుకుంటూ ఉంటుంది. యూట్యూబ్ పని యూట్యూబ్ చేస్తుంది. మీ పని కంటెంట్ క్రియేట్ చేయడం. నేను చెప్పిన కదా, కాంటెంట్ మోస్ట్ ఇంపార్టెంట్. కాంటెంట్ అనేది మీరు ఫోకస్ దాని మీద పెడతారంటారంటే, ఈ దాని మీద పెట్టకుండా మీరు మీ కంటిన్యూ గ్రోత్ పెంచుకోవాలంటారంటే మీరు కాంటెంట్ మీద మీరు దృష్టి పెట్టాలి. ఫోకస్ ఆన్ కాంటెంట్. మీరు చేసే దాని మీద, మనం వాయిస్ మంచిగా వస్తుందా, మనం ఎడిటింగ్ మంచిగా చేస్తున్నామా, మనం ఇన్ఫర్మేటివ్గా వీడియోస్ చేస్తున్నామా, మనం కొత్తగా ఏం ట్రై చేయాలి, కొత్త టెక్స్ట్ మనం ఏమి ఇవ్వాలి, కొత్త పేర్లు మనం ఎట్లా రాయాలి, కొత్త స్క్రిప్ట్ మనం ఎట్లా రాయాలి, దాని డిస్క్రిప్షన్ ఎంత అందంగా రాయాలని చెప్పి మనం ఆలోచనతోని ఫోకస్ దాని మీద చేయాలి. మీ మానిటైజ్ అవుతలేదు కదా, మీకు అప్డేట్ వస్తలేదు కదా, వ్యూస్ వస్తలేవు కదా అని చెప్పి మీరు చింత చేయాల్సిన అవసరం అయితే ఏమీ లేదు.
చెప్పిన కదా, ఫోకస్ ఆన్ యువర్ కంటెంట్ మీద చేస్తే ఆటోమేటిక్గా యూట్యూబ్ చేస్తుంది, కొద్దిగా అప్డేట్ చేసుకుంటూ అవుతుంది. అప్డేట్ చేసుకున్న తర్వాత మీకు ఎగ్జాక్ట్‌గా ఒక రోజు అన్నది, ఒక డే అన్నది మీకు వస్తుంది. ఆ డే రోజు మీకు సక్సెస్. ఓకే, మీరు చేయాల్సిన పని ఏంటంటారంటే కాంటెంట్, కొత్త ఆలోచనలు, కొత్త స్క్రిప్ట్, కొత్త పర్ఫార్మెన్స్ గురించి మీరు ఆలోచన చేయాలి. ఓకే, యూట్యూబ్ అనేది మీరు ఒకసారి సక్సెస్ అయినారు అనుకో, ఇంకా వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం మీకు ఏం లేకుంటుంది. ఒకసారి సక్సెస్ అయిపోతే మీకు యాజ్ యూజువల్‌గా కామన్ అయిపోతది. ఓకే, ఇవన్నీ మొత్తం టోటల్‌గా మీరు ఒకసారి గుర్తుపెట్టుకొని మంచి అప్డేట్‌గా మీరైతే చూడాల్సిన అవసరం అయితే మీకైతే ఉంటది. మీకు ఎటువంటి డౌట్ వచ్చినా, ఏం చేయకున్నా మీకు మన ప్లేలిస్ట్‌లో అన్ని వీడియోస్‌కి అన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ అనేది మన ఛానెల్‌లో అప్డేట్ అయితే చేయడం అయితే జరిగింది. మీరు ఒక్కసారి విజిట్ చేసి చూడొచ్చు. ఓకే, ఇవన్నీ మొత్తం టోటల్‌గా చెప్పిన పాయింట్స్ అన్ని మీరు మంచిగా ధ్యాస పెట్టుకొని మీరు ముందుకు వెళ్ళాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. ఓకే, లేటెస్ట్ అప్డేట్‌తోని మీ ముందుకి ఇన్ఫర్మేటివ్ వీడియోస్‌తోని మీ ముందుకైతే వస్తా. అంతవరకు నేనైతే ఉంటా. జై హింద్, వందే మాతరం. Audio Jungle.